ఎన్నికల కౌంటింగ్కు కౌంటర్ స్టార్ట్ అయింది. మరికొన్ని గంటల్లో ప్రజా తీర్పు వెలువడనుండగా ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ నలుగురు వ్యక్తులు కలిసినా రిజల్ట్ పైన చర్చ జరుగుతుంది. ఎగ్జిట్ పోల్స్ భిన్న అంచనాలను వెల్లడించడంతో ఓటర్ల తీర్పు ఎవరికీ అర్థం కావడం లేదు. వైసీపీ, టీడీపీ మాత్రం అధికారం మాదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు రేపు ఈ సాయంత్రానికి ఓటర్లు ఏ గట్టున ఉన్నారన్న విషయం తెలిసిపోతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడికి భారీగా చేరుకున్న కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. విజయం మనదేనంటూ ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు. సంబరాలు చేసుకునేందుకు రేపటి వరకు వేచి ఉండాలని పార్టీ అధినేత వారికి సూచించారు. ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన నేతలను ఆయన అభినందించారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రమంతా వేడుకలకు సిద్ధం కావాలని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. వైసీపీ విజయం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పారు. ఎవరిని అపోహలు క్రియేట్ చేసినా రేపు జరగబోయేది ఇదేనని అందరూ సిద్ధంగా ఉండాలని తెలిపారు. ఎవరు ఎన్ని అపోహలు క్రియేట్ చేసి ఏ రకంగా ఏది జరిగినా జరగబోయేదేమో రేపు అది వాస్తవం కాబట్టి అందరూ దానికి కూడా సిద్ధంగా ఉండమని కూడా అందరికీ సందేశం పంపించాము.